డిండికి నీటిని తరలిస్తే మరో ఉద్యమం తప్పదని పాలమూరు రంగారెడ్డి బ్యాలెన్సింగ్ పనులన్నీ పూర్తి చేయాలని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో తామెంత మీరెంత పనిచేశారనే వాదనలకు పోకుండా జిల్లాకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. ప్రతిపక్షం సూచనలను పాజిటివ్గా తీసుకుని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లిఫ్ట్ చేయడానికి మోటార్లు పెట్టినాం, దానికి కరెంటు వచ్చేటట్లు మొత్తం సబ్ స్టేషన్స్ అన్ని మేము ఏర్పాటు చేసినాం కదా. ఏదుల రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, నార్లాపూర్ రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, ఒట్టెం రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, కర్వేని రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, ఉదండపూర్ 60% దాదాపు 60% పైగా కంప్లీట్ చేసింది మేమే కదా. 87 కిలోమీటర్ల టన్నులు 100% మేమే దోగినాం. 41 కిలోమీటర్ల కాలువలు మేము కంప్లీట్ చేసినాం. ఒక 2.5 కిలోమీటర్ల కాలువ కొల్లాపూర్ నియోజకవర్గంలో కంప్లీట్ చేసేది ఉంది. సరే భయ్, ఇప్పుడు ఎందుకు పంచాయతీ మొత్తం మీరే చేసిరు అనుకుందాం, మిగతా కాలువ కూడా చేసి కంప్లీట్ చేయాలి. ఇంత కంప్లీట్ చేయాలి మీరే. ప్రాజెక్టు రిజర్వాయర్ టన్నర్లు కాలువలు మోటార్లు ఇవన్నీ అయిపోయినాయి కదా. కింద కాలువలు కొడితే అయిపోతుంది. అది కూడా టెండర్ పిలిచినట్టు క్యాన్సిల్ చేసారు కదా, అది చేయమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్లకు ప్రతిపక్ష పార్టీలు నిలబెడుతుంది సార్, తొందరగా చేద్దాం, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నావు కదా, ఏమైనాయి సార్, ఒత్తిడి ఇవ్వడానికి ఆలోచన చేయాలి. కనుక ఇప్పటికైనా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఈ 5-6 నెలల్లో నీళ్ళు వచ్చేటట్లు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.